అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకో. ప్రతి మనిషికి డబ్బు అవసరమే కాదనిలే. కానీ డబ్బు 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 అనుకుంటా డబ్బే అవసరం అనుకుంటే మనిషికి అనేవానికి ప్రతి మనిషికి ఒక తోడు అవసరము. మనిషికి మనిషి అవసరము. నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏమంటే నీతో డబ్బు దండిగా ఉంది, బంగారు దండిగా ఉంది, ఇంటినిండా డబ్బే, ఇంటినిండా బంగారే. కానీ ఏం చేస్తావు? నువ్వు లేలేవు, కూర్చోలేవు, ఆరోగ్యం బాలేదు, తింటే షుగర్, తినకుంటే బీపీ, ఇవన్నీ కాయిలాలు చుట్టుకున్నాయి. అందుకు డబ్బు డబ్బు అనుకొని డబ్బు ఇంటినిండా డబ్బు పెట్టుకుంటే ఎవరో మనిషి వచ్చి నీకు నీళ్ళు ఇస్తే తాగలేవు, అన్నం పెడితే తినలేవు. ఆ డబ్బు ఏం చేసుకుంటావు? మెందేసుకొని పులుముకుంటావా? తట్ట నిండా డబ్బు పోసుకొని ఆ డబ్బు అంతా తింటావా? ఆకలి తీరుతుందా డబ్బు తింటే? అందుకే ఇక్కడ చెప్పేది ఏమంటే ప్రతి మనిషికి మనిషి అనేవాడు అవసరము. నా అనేవాళ్ళు నలుగురిని సంపాదించుకోండి. ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ఒక తూరి డబ్బు అవసరం లే, మనుషులు తోడు అవసరము. ఇది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకొని మనిషికి మనిషి చాలా అవసరము. డబ్బు కంటే మనిషి చాలా అవసరము. ఆ మనిషే ఒక తూరి మనల్ని కాపాడుతాడు. ప్రాణం పోయేటప్పుడు కూడా వాడు వచ్చి నీళ్ళు పోస్తే మనం ఉంగారం చేపన బతుకుతాము. నీళ్ళు పోసేవాడే లేకపోతే మన ప్రాణం కూడా పోతుందో బాధో. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ కోరుతున్నా. అన్న ఏ వీడియో చేసినా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చెప్తుండా. డబ్బు కంటే ముఖ్యమైనది మనిషి విలువ. మనిషి అనేవాడిని సంపాదించుకోవాలా. నా అనేవాళ్ళు నలుగురిని సంపాదించుకోండి చాలు, ఎక్కువేమొద్దు. మంచితనానిగా ఉండి నీకంటూ నలుగురు ఉంటే రేపొద్దున ఆ నలుగురే నీకు సచ్చినప్పుడు ఉపయోగపడతారు. డబ్బు ఉపయోగపడదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ.